మోహన్ గారు, అండ్ కేర్ ఆఫ్ కంచరపాలలో మీ యాక్టింగ్కి చాలా ప్లస్ వచ్చింది. హైలీ టాలెంటెడ్, వన్ ఆఫ్ ద హైలీ టాలెంటెడ్ యాక్టర్స్ ఇన్ టాలీవుడ్ అన్నట్టుగా కూడా చాలామంది చెప్పుకున్నారు. కానీ తర్వాత మీరు ఎక్కడ కనిపించలేదు పెద్దగా. దానికి రీజన్ అంటే మీరు మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవ్వలేదా? మీకు కరెక్ట్గా నచ్చిన స్టోరీస్ రాలేదా? తర్వాత మహర్షిలో ఒక క్యారెక్టర్ చేశానండి. అంటే అంత మెయిన్ లీడ్గా రిజిస్టర్డ్గా వెరీ రిజిస్టర్డ్ క్యారెక్టర్స్ అనేది నేను ఒక మూవీ చేశానండి. బట్ అది కొంచెం అదే ఐ మీన్ రిలీజ్ అవ్వలే. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, రిలీజ్ అవ్వలేదు. ఆ టైంలో లైక్ ఐ గాట్ ది స్క్రిప్ట్ అండ్ ఇట్ ఆల్సో టుక్ 2 years అండి. లైక్ 2 to 3 years అయిపోయింది. ఓకే. అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత చూసుకుంటే ఇందులో కూడా ఒక చాలా ఇంటెన్సిటీ ఉన్నటువంటి రోల్ లాగా కనిపిస్తోంది. ఈ క్యారెక్టర్ మీకు నిజంగా ఇందాక మీరు అంటే ఒక కొత్త ఆరంభం తెస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ అనుకుంటున్నాను. అంటే ఇదేమి మరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఏం కాదు. ఇట్స్ లైక్ హ్యాపీ గో లక్కీ గై టైప్ అన్ని షేడ్స్ ఉంటాయండి. లైక్ అంటే సైన్స్ ఫిక్షన్ అనుకోవచ్చు ఇది? సైన్స్ ఫిక్షన్ అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఎలిమెంట్ అండి. మోస్ట్లీ హ్యూమన్ రిలేషన్స్ మీద నడుస్తుంది. లైక్ ఆ రిలేషన్షిప్స్ వాటి మీద. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హీరో అండి. చెప్పండి. అంటే మీరు జైల్లో సీక్వెన్స్ ఉన్నాయి కదా సార్. ఈవెన్ సాంగ్ కూడా ఉంది. చాలా ఇంటెన్స్డ్గా ఈవెన్ ఏడుపు వచ్చేలాగా సీక్వెన్స్ అంతా ఉన్నాయన్ని సాంగ్ చూస్తుంటే కూడా. అంటే జనరల్గా ఏంటంటే మీకు మీ మమ్మీకి చాలా బాండింగ్ ఉంది. సంథింగ్ మీరు రియల్ లైఫ్లో ఏదో మిస్ అయ్యి జైలుకి రావడం, ఆ మధుర క్షణాలని మీరు మిస్ అవ్వడం. సో ఈ సీక్వెన్స్ అంతా కనిపిస్తుంది కళ్ళకి కనిపించినట్టుగా. సో ఆ ఎమోషనల్ సీక్వెన్స్ మీరు ఎలాగా పండించారు, మీరు మీ మమ్మీ గారికి మధ్య బాండింగ్? అంటే లైక్ నాకు చాలా మంచి బాండింగ్ ఉందండి మా మదర్ తోటి. పండించడం అంటే ఇంకేం లేదండి. లైక్ అంటే స్క్రిప్ట్ బట్టి లైక్ చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి. మదర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ సినిమాలో. జనరలీ మనం వాళ్ళు ఉన్నప్పుడు టైం పెద్ద స్పెండ్ చేయం, వాళ్ళు వెళ్ళిపోయాక బాధపడతాం. కొంచెం ఆ షేడ్లో ఉంటుందండి. లైక్ సో దట్ అంతే, అందుకు మించి ఏం లేదు. రవీంద్ర విజయ్ గారు, హాయ్ సార్. హాయ్. మీరు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్టులు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, చాలా లిమిటెడ్గా తక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు. అప్రోచ్ చేసే వాళ్ళు కూడా డిఫరెంట్గా అప్రోచ్ కూడా అలా ఉంటుందా? ఓకే. ఆరంభంలో అంటే మీది రెగ్యులర్ చూస్తే ట్రైలర్ వరకు నేను చూస్తే ఒక డిటెక్టివ్ ఫైండింగ్ ద థింగ్స్, కనెక్టింగ్ ద పాయింట్స్ అని ఉంది. సో మీకు ఇందులో బాగా నచ్చి ఏది నచ్చిందండి మీకు? మీ క్యారెక్టరా లేకపోతే హోల్ స్క్రిప్ట్? ఆ టైంలో అజయ్ నాకు మొత్తం స్క్రిప్ట్ ఇచ్చారు. సో చదివినప్పుడు ఇలాంటి అప్రోచ్ నేను అప్పటిదాకా చూడలే ఏ లాంగ్వేజ్ సినిమాలో కానీ. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ రైటింగ్ని ఆధారంగా తీసుకొని దాని మీద ఒక స్క్రీన్ ప్లే చేయాలంటే దాన్ని కొన్ని ప్లేసెస్లో మార్చడం, కొన్ని ప్లేసెస్లో సింప్లిఫై చేయడం. మీరు అడిగినట్టు అది ఒక ప్రాంతానికి సంబంధించింది అని మీరు అనుకున్నారు కదా, దాన్ని ఇప్పుడు మనం ఎన్నో కొరియన్ సినిమాలు చూస్తాం, అది రీమేక్లు చేస్తారు తమిళ నుంచి తెలుగు నుంచి తమిళ్లో. సో ద కాంటెక్స్ట్ ఇస్ చేంజ్డ్. కానీ ఆ స్క్రీన్ ప్లేలో అంత స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మెసేజ్ విల్ రీచ్ అక్రాస్ టు ద ఆడియన్స్. సో ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ రైటింగ్. తర్వాత టీంని కలిసినప్పుడు సార్ చెప్పినట్టు అంత యూత్ఫుల్గా ఉన్నారు, అంత ఎనర్జెటిక్గా ఉన్నారు, వాళ్ళ అప్రోచ్ కూడా అంత డిఫరెంట్గా ఉంటుంది. సో దోస్ వర్ ద ఎక్సైటింగ్ పాయింట్స్.